ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభునామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరిగా నిలవాలి. ప్రార్థన మనలను భగవంతుని దగ్గరికి చేరుస్తుంది, దేవునితో సఖ్యతను కలిగిస్తుంది. ప్రార్థన లేకపోతే నిజమైన క్రైస్తవులుగా జీవించలేం. అంతకన్నా మిన్నగా మన జీవితాలు నీరు లేని ఎడారిలా ఎండమావుల్లా మారిపోతాయి. సైతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలన్నా, తోటి వారితో సఖ్యత కలిగి జీవించాలన్నా ప్రార్థన ఎంతో అవసరం. మన ప్రార్థన ఏదో ఒక తంతులాగా సాంఘ్యంలాగా సాగిపోకూడదు. శ్వాస పీల్చటం ఆపితే శారీరకంగా ఎలా మరణిస్తామో అలాగే ప్రార్థించటం మానితే ఆత్మపరంగా మరణిస్తామని గుర్తించాలి. సదా ప్రార్థింపుడు అని తెసలోనికి రాసిన లేఖలో 5వ అధ్యాయం 17వ వచనంలో మా వాక్యం మనకి చెబుతూ ఉంది. అనగా నీవు చేసే ప్రార్థన నిరవధికంగా సాగిపోవాలని. పరుగు పందెంలో లేదన్నా ఒక ఆటలో మనం విజయం పొందాలంటే కఠోర సాధన ఎంత అవసరమో, మరి దేవునికి దగ్గర అవ్వాలంటే, అలాగే దైవానికి చేరువ కావాలంటే, జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే అప్పుడప్పుడు ప్రార్థిస్తే సరిపోదు. అది నిత్య కృత్యం కావాలి. ఏ పని చేస్తున్నా మనలో ప్రార్థన నిరంతరాయంగా కొనసాగించాలి. మన యేసు ప్రభు యొక్క జీవనాన్ని గమనించినట్లయితే ఉదయం అంతా కూడా బోధనలు చేస్తూ ఆయన ఏ కార్యము ప్రారంభించినా కూడా ముందుగా ప్రార్థన చేసి ప్రారంభించారు. మరి అదేవిధంగా శిష్యులకు కూడా చక్కని ప్రార్థనా విధానాన్ని నేర్పించాడు. ప్రార్థన దైవాన్ని మెప్పించేదిగా, ఒప్పించేదిగా, మన ఏమీ లేమితనాన్ని గుర్తించి దైవం ముందు తనను తాను తగ్గించుకునే విధంగా ఉండాలన్నాడు. కావున ఈ రోజు నుండే మరింత సమయం ప్రార్థనలో గడపడం ప్రారంభిద్దాం. ఈ మంచి కార్యాన్ని ఈ తపస్సు కాలం అంతా కొనసాగిద్దాం. అప్పుడు తపస్సు కాలం ముగిసే సమయానికి మనలో ప్రార్థన అనే సాధన పెరిగి మనలో మార్పులు, దేవునికి దగ్గరయ్యే భాగ్యాన్ని ఈ ప్రార్థన మనకి దయచేస్తుంది. ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరని మీతో ఒక్కానించి చెప్పుచున్నాను. మత్తయి 25:40. అనగా పరుల కోసము మనం ప్రార్థన చేయాలి, వారి అవసరాల కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి దానికోసం కృతజ్ఞత ప్రార్థన చేయాలి. అలాగే యువకుల కోసం, అలాగే చాలామంది నూతన కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా ఒక కుటుంబంగా కలిసికట్టుగా మన దైనందిన ప్రార్థనలో మన సాటి వారిని, మన తోటి వారిని, మన సంఘస్థులను మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే సాధనాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల సర్వేశ్వర, మేము చేసే ప్రతి కార్యము ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనలో కొనసాగించి ప్రార్థనలోనే ముగించేలాగా దీవించండి తండ్రి. మా జీవితం అంతా ప్రార్థనామయంగా మలుచుకునేలాగా మా ప్రార్థనలు ప్రశస్తమైన సాంబ్రాణిల నీ సన్నిధికి చేరనివ్వండి. పరుల కొరకు, పరుల అవసరాల కొరకు నా ప్రార్థనలు అనునిత్యం సాగేలా ఆశీర్వదించండి. నిన్ను మాత్రమే స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ జీవించేలా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.